ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హోమ్ మేడ్ సోప్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా చేశానో అనేది మీకు షేర్ చేస్తున్నానండి, చూసేయండి. దీనికోసం అయితే ఇలా సోప్ బేస్ అయితే దొరుకుతుంది. లేదు అంటే మనకి పిఎస్ సోప్స్ ఉంటాయి కదా షాప్లో, దాంతో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఇలాగ ఎసెన్స్ ఆయిల్ ఉంటాయి. ఎందుకంటే మనకు కొంచెం సోపు స్మెల్ ఉంటుంది కదా. పియర్స్ అయితే అవసరం లేదు, ఆల్రెడీ దానిలో ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఎసెన్స్ ఆయిల్ అవసరం లేదు. తర్వాత బీట్రూట్ జ్యూస్ కొంచెం, ముల్తానీ మిట్టి పౌడర్, ఇది స్టోర్ నుంచి పౌడర్ చేసుకున్నాను కదా, ఆ ముల్తానీ మిట్టి పౌడర్ న్యాచురల్ది అన్నమాట. మీరు ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, అవైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మాయిశ్చరైజర్ కోసం కోకోనట్ ఆయిల్, లేదంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో కానీ, ఒక కళాయితో కానీ, మీ ఇష్టం దేనితోనైనా, అంటే డబల్ బాయిలింగ్ సిస్టంలో చేసుకుంటాం. దానికోసం నేనైతే కొంచెం వేడి చేసుకుంటున్నాను. లేదు మేము ఓవెన్లో చేసుకుంటాం అనుకోండి, ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను సోప్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ సోపు మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. మీషోలో, ఫ్లిప్కార్ట్లో అన్నింటిలో దొరుకుతుంది. ఇది మనకి కేజీ, అర కేజీ అలా దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది అనుకోండి. ఒక సోప్ బేస్ తెచ్చుకున్నామంటే, అంటే ఒక కేజీ తెచ్చుకున్నాం అనుకో, చాలా సోప్స్ అవుతాయి. ఎవరికైతే ఇంట్లోని న్యాచురల్ సోప్గా యూజ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే బ్యూటీ కింద మనకి ఈ సోప్స్ చేసుకోవాలి అంటే, బీట్రూట్ సోప్ అవని, రోజ్ సోప్ అవని, లేదంటే నీమ్ సోప్ అవని, ఇలాగే చేసుకోవాలి అనుకుంటున్నారు, అలాగా యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక బిజినెస్ పర్పస్గా మీకు ఇంట్లో ఉండి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, ఇంట్లో ఉండి జాబ్ ఇలాగ సోప్స్ చేసుకొని మీ పక్కన చేయాలనుకుంటున్నారు, ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా ఇవి బాగా పనికొస్తుంది అన్నమాట. ఇలాగా కొంచెం సోప్స్ చేసుకొని నీట్గా, అంటే చాలా నీట్గా చేసుకొని, దానికి ఒక పాలిథిన్ షీట్స్ మనకి దొరుకుతాయి కదా, ర్యాపర్ చేసి దానికి చేసుకొని, మీకు కావాల్సిన మీ పక్కన ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ సేల్ చేసుకోవచ్చు. బిజినెస్ పర్పస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, మీ క్రియేటివిటీ బట్టి ఉంటుందండి, అంతే, ఇంకేం కాదు. అన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు. అన్నీ పొటాటో సోప్ చేయొచ్చు, టమాటా సోప్ చేయొచ్చు, నీమ్ సోప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక 2 చూపిస్తున్నాను అంతే. ఆరెంజ్ సోప్ చేసుకోవచ్చు, మ్యాంగో ఇప్పుడు వస్తుంది, మ్యాంగో సోప్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఏ సోప్ అయినా చేసుకోవచ్చు అండి. ట్రై చేసి చూడండి, మీ క్రియేటివిటీ బట్టి ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ బీట్రూట్ సోప్ అయితే నేను చేస్తున్నాను. ఇలాగా ఒక గిన్నెలోని బీట్రూట్ పీసెస్, సోప్ పీసెస్ వేసుకున్నాను, బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాను, నెక్స్ట్ ఎసెన్స్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, విటమిన్ ఈ ఆయిల్ కానీ మీ ఇష్టం, అవి వేసుకొని ఇలా బాగా కరిగించుకోవాలన్నమాట. కరిగించుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో అయిపోయింది కదా, ఇలాగ అయిపోయిన వెంటనే మనం మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కువ లేట్ చేయకూడదు అన్నమాట, మళ్ళీ అది గట్టి పడిపోద్ది. చూస్తున్నారా, మీగల్లా కట్టేస్తుంది. అలా కట్టకుండా వెంటనే వేయకపోయామనుకోండి, మన గిన్నె అంతటికి అది మీగల్లాగా కట్టేస్తుంది అన్నమాట. మీరు లేదు ఓవెన్లో పెడతామంటే, ఓవెన్ గిన్నెలు వస్తాయి కదా, దానిలో వేసుకొని డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసుకొని అది తీసి మీరు మౌల్డ్లో వేసుకోవడమో ఏదో చేసుకోవచ్చు. ఓకేనా, స్టీల్ గిన్నెల్లో అయితే మటుకు మీరు కింద ఆయిల్ ఒకటి అప్లై చేయండి, ఎందుకంటే అంత సులువుగా రాదు ఇది. ఆయిల్ అప్లై చేసి దానిలో ఈ లిక్విడ్ అనేది వేసాక మీకు ఈజీగా సోప్ వచ్చేస్తుంది. మనకి ఈ సోపు లిక్విడ్ వేసిన దగ్గర నుంచి 24 అవర్స్ పడుతుందండి మనకు ఒక సోపు బాగా గట్టిగా రావడానికి. వచ్చేస్తుంది ఒక 7 అవర్స్, 8 అవర్స్ తర్వాత బయటకు వచ్చేస్తుంది, కానీ కొంచెం మెత్తగా ఉంటుంది, సరిగ్గా రాదు. మనకి షాపుల్లో దొరికినట్టు గట్టి సోప్ లాగా ఉండాలి అంటే మటుకు కొంచెం టైం పడుతుంది. ఓకేనా,
ఇక్కడైతే కరిగిపోయింది. నేను ఈ మోల్డ్‌లో అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ. వేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ సోప్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సెకండ్ సోప్‌కైతే నేను ముల్తానీ మిట్టి పౌడర్‌తోనైతే సోప్ చేసుకుంటున్నాను అనమాట. ముల్తానీ మిట్టి ఏంటంటే నేను స్టోన్ తెప్పించుకున్నాను కదా! ఆ స్టోన్ ఏమో పౌడర్ చేసి ఉంచుకున్నాను. అందరికి నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో గానీ, ఎండ్ స్క్రీన్‌లో గానీ ఆ వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి చూసేయండి. ఆ పౌడర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ గిన్నెలోని కొన్ని తీసుకున్నాను పీసులు. తర్వాత కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ముల్తానీ మిట్టి పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఎసెన్స్ ఆయిల్ వేసుకున్నాను. అన్నీ పీసుల్లోనే వేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే సోప్ కరిగించిన తర్వాత పౌడర్ వేస్తారు. అలా వేయడం బట్టి ఏంటవుతుందంటే మనకి గడ్డ కట్టేస్తుంది పౌడరు. అటు కరుగుతుంది. ఆ తర్వాత పౌడర్ వేసేసరికి ఇప్పుడు మనకి శనగపిండి వాటర్లో కలిపి అంటే శనగపిండి పచ్చడి అవి చేసేటప్పుడు మనకి ఎలాగా తొందరగా కలపకపోతే మనకి గట్టిగా అయిపోద్ది. అలాగ అయిపోతుంది. మనకి సోప్ పాడైపోద్ది. వేస్ట్ అయిపోతుంది. నేను అలా 2, 3 సార్లు చేసి ట్రై చేశాను. వేస్ట్ అయ్యనమాట. అందుకని అలా కాదు. ఇలా ముక్కలు కరగక ముందే మనం పౌడర్ వేసుకున్నామంటే ఆ కరుగుతుండగానే మనకి ఆ పౌడర్ అనేది పట్టేస్తుందన్నమాట. మెయిన్ లిక్విడ్ అంటే బీట్రూట్ కానీ లిక్విడ్ సోప్స్ కన్నా ఇది బెటర్ అన్నమాట. ఇలాగా చూస్తున్నారా? అంటే మనం కరిగేటప్పుడే దానిలోనే ఆ ముల్తానీ మిట్టి కూడాని కరిగిపోతుంది. అంటే కలిసిపోతుంది. బాగా కలిసిపోయి అది ఒక లిక్విడ్ ఫామ్ లాగా అయిపోతది. వెంటనే మనకి మౌల్డ్‌లో వేసుకోవాలి. ఎక్కువ లేట్ చేయకూడదండి. కొంతసేపు ఉంటే అది అక్కడే గడ్డకట్టేస్తది. అది చూసుకొని వెంటనే చేసుకోవాలన్నమాట. ఇలాగ మన ఇష్టం. క్యారెట్ సోప్ చేసుకోవచ్చు. నీమ్ సోప్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఒకటి క్యారెట్ తీసుకుంటామా, గ్రైండ్ చేసుకుంటామా, ఇలా వేసుకుంటాము. మన ఇష్టం. ఎన్నైనా సోప్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగైతే నేను మౌల్డ్‌లోకి ఇంకో మౌల్డ్‌లోకి అయితే వేసేసుకున్నాను. ఇదిగోటి ఒకటి బీట్రూట్‌ది, ఒకటి ముల్తానీ మిట్టిది. ఇలా 2 సోప్స్ అయితే వేసుకున్నాను. ఇది నేను కదపకుండా ఒక 7 అవర్స్ అలాగా ఎక్కడ వేసానో అక్కడే ఉంటుంది. ఎందుకంటే కదిపామా అది ఉండలాగా అయిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను తీస్తున్నాను. అంటే 24 అవర్స్ దగ్గర అయిపోయిందంటే నేను ముందు రోజు 9:00కి చేశాను ఇది. నెక్స్ట్ డే 9:00 అన్నమాట. ఇప్పుడు 9 అయింది. ఇప్పుడైతే సోప్స్ తీసాను. ఇలాగైతే రెడీ అయ్యాయి. దీన్ని బట్టి మీ క్రియేటివిటీ బట్టి ఎన్ని సోప్స్ అయినా చేసుకోవచ్చండి. ఓకేనా? క్యారెట్ సోప్, ముల్తానీ మిట్టి సోప్ ఏవైనా చేసుకోవచ్చు. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.